మరి ఆఫ్టర్ ఎమ్మెల్యే చెప్తే భయపడ్డారు కదా, వాళ్ళే అన్నారు కదా మంగళపూడి అనితానే అనింది ఆఫ్టర్ ఎమ్మెల్యే అని. సార్ ఒకటి చెప్తున్నాం, ఆఫ్టర్ ఎమ్మెల్యే అని మంగళపూడి అనితానే అనింది. అయితే ఇప్పుడు డబ్బులు లేవు, మెడికల్ కాలేజ్ కట్టేదానికి డబ్బులు లేవు, పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, ప్రజలకు మంచి చేయడానికి డబ్బులు లేవు, ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, వీటికే డబ్బులు ఉండవు. 3 ఫ్లైట్లలో తిరిగేదానికి ఉంటాయి, అమరావతి ఆవకాయకి డబ్బులు ఉంటాయి, ఎన్టీఆర్ విగ్రహానికి. సరే ఎన్టీఆర్ విగ్రహం అంటే మాజీ సీఎం కట్టొచ్చు, ఇబ్బంది లేదు. యోగాంధ్రకి 340 కోట్ల డబ్బులు ఉంటాయి, వీళ్ళు జలసాలు తిరిగేదానికి ఉంటాయి. రామోజీరావు ఏ గవర్నమెంట్లో ఉన్నాడు, ఎవరికి పని చేశాడు? కాస్త కుస్త చేస్తే మీ టీడీపీ ప్రభుత్వానికి చేశాడు, మీ గవర్నమెంట్లోటి అన్న మీ పార్టీలోటి తీసి పెట్టండి మేము ఏమానం. ఆయన ఎవరో ఒక రామోజీరావు అనే అతను చచ్చిపోయాడని చెప్పి 50 కోట్లతో సబ్ పెట్టారు. అప్పుడు డబ్బులు ఉంటాయి, అప్పుడు డబ్బులు ఉంటాయి మీ కాడ. మళ్ళీ ఏంది మ్యూజికల్ నైట్ అని తమతో ఎంజాయ్ చేసే దానికి మీకు ఆ డబ్బులు ఉంటాయి. డ్రోన్ షోకి డబ్బులు ఉంటాయి మీ కాడ. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైనా అమరావతి పోయి అమరావతిలో తీసిన వీడియోలు చూపిస్తా ఎప్పుడు ఆ డేట్ ఉంటుంది, తీసిన దాంట్లో డేట్ ఉంటుంది. నువ్వు ఇట్లా నేను అమరావతి పర్సనల్ కానీ నా దగ్గర నువ్వు మాట్లాడమాకు కానీ అమరావతి పోయి ఎప్పుడైనా రాబ్బా నీకే చూపిస్తా. నేను నీళ్లు తోడడం కంపు కొట్టడమే ఏ జరుగుతున్నాయి ఆడ. ఇక్కడ డేట్తో పాటు చూపిస్తా నీకు. నేను తీసిన వీడియోస్ అంటుంటే మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు సరే నువ్వు చూసినావు కదా ఆ వీడియో ఏమన్నా తీసుకుని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఐడియా ఉంది ఉందా లేదా? ఒక్క యూనివర్సిటీ కాదయా అడిగేది. 5 సంవత్సరాలకు ఒక యూనివర్సిటీ కట్టుకుంటా పోతుంటే ఏపీ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలి, ఏపీ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలి. నేను ఇప్పుడు ఏమన్నాను అడిగారు అయ్యా మగోడితే డాన్స్ వేసిన ఆడదు ఎందుకు వేసా వాడు ఏ పార్టీ అని అడుగుతుంది. అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పే సమాధానం ఏంటి? వాడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు ప్రజెంట్, ఇదే మీకు సమాధానం. అసలు ఎన్నికల అటువంటి ముందు అడిగిన క్వశ్చన్ ఏంది? వాడు ఏ పార్టీ అయితే మాకెందుకు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అయ్యా శాంతి స్వరూప్ చేసినా గానీ ఆడపిల్లతో డాన్స్ చేసి అన్నావు కదా, వాడే పార్టీ అసలు ఏసినోడు అన్నావు అంటే నేను వాడి గురించే కదా మాట్లాడుతుంది. నీకు అది లేనిది. నేను ఏసినోడు గురించే మాట్లాడినా, నేను ఏసినోడు గురించే మాట్లాడినా. నీకు మైండ్ లేక మింగుతున్నావు మమ్మల్ని ఏడకొచ్చి. అది కాదు, నీకు మైండ్ లేక మమ్మల్ని మింగుతున్నావు ఏడకొచ్చి. కొట్టట్లేదా నువ్వు చెప్పు? రేపే బాదంపా, నేనే టికెట్ వేస్తా. పాంపా నైట్కే బాదంపా, నైట్కే. ఎన్ని బిల్డింగ్లు కట్టిండో, ఎంత కట్టిండో చూద్దాంపా. చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదంటావా? అసలు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఏమి అభివృద్ధి చేయలేదంటారా? ఏం చెప్తా. స్కామ్లు ఎట్లా ఉంటాయంటే సార్ గారి సిఆర్డిఏ బిల్డింగ్ కట్టిండు. సిఆర్డిఏ బిల్డింగ్ 7 ఫ్లోర్లు ఎంత ఖర్చు పెట్టాడు? 264 కోట్లు. అదే వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి డెక్ హబ్ కట్టిండు 12 ఫ్లోర్లు, జస్ట్ 84 కోట్లు. 12 ఫ్లోర్లకు 84 కోట్లు అయితే 7 ఫ్లోర్లకు 244 కోట్లు అయింది. దాంట్లో అంతెందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఉందా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, దాంట్లో ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద? ఆ ఔటర్ రింగ్ రోడ్డు 1 ఎకరాకి 16 కోట్లు పెట్టిండు. 1 ఎకరా కన్నా 1 కిలోమీటర్కి ఏ నాయకుడు అన్నా ఉన్నాడా పెట్టినోడు? ఒక కిలోమీటర్కి 16 కోట్లు. 1 కిలోమీటర్ రోడ్డు వేసేదానికి 16 కోట్లు. ఎందుకంటే ఏం చెప్పగలం మనం? ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రూఫ్లు ఉన్నాయి. మీడియా మీ ఏమంటారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాటిల్లోనే ఉంటాయి చూడండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లను కొట్టండి, వాడే తీస్తాడు. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లను కొట్టండి, కొట్టండి. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లను కొట్టండి, వాడే చూపిస్తాడు ఎంత వేసాడు, ఎన్ని వేసాడు అని. నేనే చూపిస్తాను ఔటర్ రింగ్ రోడ్ స్కామ్.